నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బీసీలకు అధిక ప్రాధాన్యతనిచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. బీసీల పేరుతో బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ ధర్నా చేయాలనుకోవడం సరైంది కాదు. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటన. జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్న కేటీఆర్ పై ఈడీ కేసు విచారణ. కార్ రేస్ నిర్వహణకు సంబంధించి ఆర్థిక లావాదేవీలపై విదేశీ సంస్థలకు అధికారుల లేఖ. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఏకసభ్య కమిషన్ విచారణ. వివిధ వర్గాలపై వారి నుంచి వినతులు స్వీకరించి వర్గీకరణపై అభిప్రాయాలు తెలుసుకున్న హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తార్. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. సిద్దిపేట జిల్లా కోహెడలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం. జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. హైదరాబాద్లోని సచివాలయంలో టీయూడబ్ల్యూజే డైరీని ఆవిష్కరించి మాట్లాడిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మేడ్చల్ షామీర్పేట్కు మెట్రో వసతి కల్పిస్తా. 3 నెలల్లో డిపిఆర్లు సిద్ధం చేయండి. హెచ్ఏఎంఎల్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. నలుగురు క్రీడాకారులకు ఖేల్ రత్న అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. ప్రపంచ చెస్ ఛాంపియన్ విజేత రాకేష్ షూటింగ్లో మను బాకర్, హాకీలో హర్మన్ ప్రీత్ సింగ్, పారా ఒలింపిక్స్లో ప్రవీణ్ కుమార్లకు అవార్డులు. రైతు భరోసాపై ముగిసిన సబ్ కమిటీ భేటీ. మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, హాజరైన పొంగులేటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి సామాగ్రి వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. టెట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం. బీసీల పేరుతో ధర్నా చేయాలని నిర్ణయించిన బీఆర్ఎస్ కవితకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కొన్ని ప్రశ్నలు వేసి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటన విడుదల చేశారు. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బీసీలను వంచడమే కాకుండా వారికి న్యాయంగా అందాల్సిన నిధులను ఏ ఒక్క ఏడాదికి కూడా ఖర్చు చేయకుండా వారిని నిలువున మోసం చేసిందని ఆయన తెలిపారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత బీసీలపై కపట ప్రేమ చూపుతూ కల్వకుంట్ల కుటుంబం వారిపై మొసలి కన్నుళ్లు కారుస్తుందని విమర్శించారు. బీసీలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలదని, అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్కు బీసీలు గుర్తొచ్చారని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు న్యాయం చేసి వారి గొంతు కోసింది బీఆర్ఎస్ అని ఆరోపించారు. లిక్కర్ స్కామ్లో మరక అంటించుకున్న ఎమ్మెల్సీ కవిత దాన్ని పోగొట్టుకోవడంతో పాటు బీఆర్ఎస్ పార్టీలో ఆమెకు ప్రాధాన్యత తగ్గడంతో ఎటు పోవాలో ఆమె రాజకీయంగా తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఇప్పుడు బీసీల పేరిట కపట నాటకం మొదలు పెట్టారని విమర్శించారు. అందులో భాగంగానే ఇందిరా పార్కు వద్ద చేపట్టనున్న బీసీ ధర్నా కార్యక్రమానికి పేర్కొన్నారు. కాంగ్రెస్ బీసీలకు పెద్దపీట వేస్తుందని నిదర్శనం తనకు తెలంగాణ అధ్యక్షురాలుగా నియమించడమే పేర్కొన్నారు. అంతేకాక రాష్ట్ర కేబినెట్లో బీసీలకు అధిక ప్రాధాన్యతనిచ్చి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా బీసీ నేతను ఏర్పాటు చేయడం సాధ్యపడుతుందా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రులుగా బీసీలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారో బహిరంగ రహస్యమే అన్నారు. ఈ పాలనలో బీసీలను అడుగడుగున అణగదొక్కిన వీరు ఇప్పుడు బీసీ జపం చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం బీసీ సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో వారికి మరింత ప్రయోజనకరంగా ఉండేలా సలహాలు సూచనలు ఇవ్వాల్సింది పోయి ధర్నాలు చేపట్టడం దురదృష్టకరమన్నారు. బీసీల అభివృద్ధి కోసం 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన చర్యలు, ప్రస్తుతం ఏడాది కాంగ్రెస్ ప్రజాపాలనలో చేపట్టిన చర్యలపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ కవిత బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. రైతు భరోసాపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. గురువారం సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అయ్యింది.
మంత్రులు తమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు హాజరైన ఈ భేటీలో రైతు భరోసా విధి విధానాలపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రైతు భరోసాకు సంబంధించిన రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించింది. జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రైతు భరోసా విధి విధానాలపై ఎల్లుండి జరగబోయే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఫైనల్ నిర్ణయం తీసుకుని జనవరి 14వ తేదీ నుంచి రైతు భరోసా అమలు చేయబోతుంది. అయితే రైతు భరోసా విషయంలో ఇప్పటికే ప్రజలు, వివిధ సంస్థల నుంచి ప్రభుత్వం పలు సూచనలు స్వీకరించింది. ఈ కార్యక్రమంలో ఎలాంటి షరతులు లేకుండా రైతు భరోసాను అమలు చేయాలని కొందరు, పాక్షికంగా ఆంక్షలు ఉండాలని మరికొంతమంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నదనేది ఎల్లుండి వరకు ఆగాల్సిందే. షెడ్యూల్ కులాల్లో ఉపవర్గీకరణపై వివరణాత్మక అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించబడిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ షమీద్ అఖ్తార్తో కూడిన ఏకసభ్య కమిషన్ కలెక్టరేట్లో బహిరంగ విచారణ నిర్వహించారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన షెడ్యూల్ కులాల ప్రజాప్రతినిధులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వైద్యులు, న్యాయవాదులు, షెడ్యూల్ కుల సంఘాల నాయకులు వివిధ వర్గాల నుండి వినతులు స్వీకరించి వర్గీకరణపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. మాలలు, మాదిగలు, జంగములు, చిందులు, బేడపుడగ, జంగములు, బైండ్ల, మంగులతో పాటు వివిధ వర్గాల ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలను తెలియపరుస్తూ విజ్ఞాపనలు అందజేశారు. బుడగ జంగాలు, బైండ్ల, చిందులు తదితరులు తాము కొనసాగుతున్న వృత్తులు బహిర్గతం అయ్యేలా సాంప్రదాయ వేషధారణతో తరలివచ్చి కమిషన్ కు తమ స్థితిగతులను తెలియజేశారు. సామాజిక, ఆర్థిక వెనుకబాటు కారణంగా విద్య, ఉద్యోగాలు తదితర రంగాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ప్రస్తావిస్తూ పలువురు వర్గీకరణ ఆవశ్యకతను నొక్కి చెప్పగా, వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని, వర్గీకరణ పేరుతో ఎస్సీలను విభజించడం సబబు కాదని మరికొందరు కమిషన్ కు తమ అభిప్రాయాలను వెల్లడించారు. బహిరంగ విచారణ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ నేతృత్వంలో జిల్లా యాంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. అభిప్రాయాలు వెల్లడించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికబద్ధంగా వ్యవహరించారు. ఉమ్మడి జిల్లాలో కూడా మీటింగ్స్ అనేది పబ్లిక్ హీరింగ్ ఇది కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో అందులో భాగంగా ఈ రోజు మనకి నిజామాబాద్ అండ్ కామారెడ్డి రెండు జిల్లాలకి సంబంధించిన రిప్రజెంటేషన్స్ కానీ, అదేవిధంగా మనకి వివిధ సంఘాలు, అసోసియేషన్ వాళ్ళు ఇచ్చే వినతులు ఈ రోజు స్వీకరించడానికి ఈ రోజు నిజామాబాద్ జిల్లాకి రావడం జరిగింది. సార్తో పాటు అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీధర్ గారు కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. సో సార్ని వెల్కమ్ చేస్తూ మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ నమస్కారాలు. మీరు చెప్పిన విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇంతకుముందు వేరే జిల్లాలో హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, ఇంకా ఇతర జిల్లాలో కూడా పర్యటించి అక్కడ రిప్రజెంటేషన్స్ తీసుకోవటం, అక్కడ వచ్చినటువంటి వారిని క్షుణ్ణంగా పూర్తిగా వినటం, అర్థం చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. దీని తర్వాత జస్ట్ ఇదేంటంటే ఇక్కడ గ్యాదర్ అయ్యేటందుకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఏది చెప్పదలుచుకున్నా కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా నిర్భయంగా కమిషన్ ముందు చెప్పుకోవచ్చు. ఈ విషయాలైనా కూడా మీరు రాతపూర్వకంగా ఇవ్వాలన్నా కూడా రాతపూర్వకంగా ఇవ్వచ్చు. నూతన సంవత్సర సందర్భంగా ఉత్తర హైదరాబాద్ వాసులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రెండో దశలో భాగంగా మేడ్చల్, షామీర్పేట్ వరకు మెట్రో రైలు కారిడార్లను విస్తరించాలని నిర్ణయించింది. ఈ మార్గాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్లు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో అధికారులను ఆదేశించారు. డిపిఆర్లకు 3 నెలల్లోపు తయారు చేసిన మెట్రో రైలు బిలో చేర్చి కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం పంపాల్సిందిగా సూచించారు. మెట్రో రైలు రెండో దశను 2 భాగాల్లో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. మొదట ఏ భాగంలో 5 మార్గాలను చేర్చింది. వీటి డిపిఆర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి అనుమతి కోసం గత ఏడాది కేంద్రానికి పంపించిన విషయం తెలిసిందే. రెండోది బి భాగంలో శంషాబాద్ విమాన ఆశ్రయం నుండి 4th సిటీ వరకు మెట్రోను విస్తరించాలని ప్రతిపాదించారు. దీనికి సంబంధించిన డిపిఆర్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ భాగంలోనే మేడ్చల్, షామీర్పేట్ కారిడార్లను కూడా చేర్చి కేంద్రానికి పంపాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విస్తరించాల్సిన 2 కారిడార్లను డిపిఆర్ తయారీపై సీఎం రేవంత్ రెడ్డి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైలు లిమిటెడ్ హెచ్ఎంఎల్ ఎండీ ఎన్విస్ రెడ్డిలతో బుధవారం ఇక్కడ చర్చించి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి తాడ్బండ, బోయిన్పల్లి, సుచిత్ర సర్కిల్, కోంపల్లి, గూండ్ల పోచమ్మ, కండ్లకోయ,
ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్ దాదాపు 23 కిలోమీటర్ల మేర కారిడార్ పొడిగించాలని సీఎంకు హెచ్ఎంఎల్కి ఎండీ తొలుత వివరించారు. జేబీఎస్ మెట్రో స్టేషన్ నుండి విక్రంపూరి, కార్చానా, తిరుమలగిరి, లోతుకుంట, అల్వాల్, బొల్లారం, హకింపేట్, తూంకుంట, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా షామీర్పేట వరకు 22 కిలోమీటర్లు మెట్రో కారిడార్ను విస్తరించాలని సీఎంకు తెలిపారు. ఈ ప్రాంతం నుంచి గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించని తన ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు, కారిడార్ మార్గాలపై అవగాహన ఉందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లు మెట్రో రైల్ ఎండీ వివరించారు. విస్తరణ మార్గాల గురించి ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీలో ఈటల రాజేందర్కు కూడా వివరించిన విషయం తెలిసిందే. సలహాలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని తెలిపారు. 2 కారిడార్లు డిపిఆర్లకు 3 నెలల్లో పూర్తి చేయాలని సీఎం సూచించినట్లు హెచ్ఎంఎల్ ఎండీ తెలిపారు. మెట్రో 2వ దశ ఏ భాగంలోనే బి భాగాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త ప్రాజెక్టుగా రూపొందించాలని సీఎం ఆదేశించినట్టు చెప్పారు. డిపిఆర్ తయారీ మంత్రిమండలి ఆమోదం అనంతరం కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం పంపించాలని సీఎం సూచించారని వెల్లడించారు. ఈ మేరకు డిపిఆర్ అనుబంధ డాక్యుమెంట్లు తయారు చేపడుతున్నట్లు వెల్లడించారు. మెట్రో రైలు తమ ప్రాంతానికి విస్తరించాలని ఉత్తర హైదరాబాద్ వాసులు కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సాధన సమితి పేరుతో పోరాటం చేస్తున్నారు. సీఎం తాజా నిర్ణయంపై వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సిరికొండ మండలంలోని తాళ్ల రామడుగు గ్రామానికి చెందిన రాహుల్ సీఎం కప్ ఆర్చరీ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించారు. సిరికొండ మండలంలోని తాళ్ల రామడుగు గ్రామానికి చెందిన బాకారాం రాహుల్ సీఎం కప్ ఆర్చరీ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించారు. డిసెంబర్ 19న నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ చూపి స్టేట్ లెవెల్ పోటీలకు ఎంపికయ్యాడు. 2 రోజుల కిందట నిర్వహించిన స్టేట్ పోటీల్లో 33 జిల్లాలు పాల్గొనగా బాకారాం రాహుల్ కాంపౌండ్ 50 మీటర్ డివిజన్లో ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించారు. ఫైనల్స్ లో ఖమ్మం, నిజామాబాద్ పోటీల్లో రాహుల్ జిల్లాను విన్నర్గా నిలిపారు. కోచ్ రవిశంకర్, తాళ్ల రామడుగు ప్రజలు తదితరులు అభినందించారు. భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 ఏడాదికి గాను 4 క్రీడాకారులను ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలకు ఎంపిక చేసింది. చెస్ విభాగంలో డి గుకేష్, హాకీ విభాగంలో హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెటిక్ విభాగంలో ప్రవీణ్ కుమార్, షూటింగ్ విభాగంలో మను బాకర్ను ఈ అవార్డులు వరించాయి. అలాగే 32 మందికి అర్జున, 5గురికి ద్రోణాచార్య పురస్కారాలను ఎంపిక చేశారు. అర్జున పురస్కారాలు దక్కించుకున్న వారిలో 17 మంది పారా అథ్లెట్స్ ఉండటం విశేషం. జనవరి 17న ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వీరంతా పురస్కారాలను అందుకుంటారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించారు. భారత స్వాతంత్ర్యం వచ్చాక ఒకే ఒలింపిక్ గేమ్స్ లో 2 పతకాలు సాధించిన తొలి అథ్లెటిక్స్ మను బాకర్ ఘనత సాధించింది. 2024 ప్యారిస్ ఒలింపిక్ షూటింగ్ వ్యక్తిగత విభాగంతో పాటు మిక్స్డ్ డబుల్స్ లో కాంస్యాలను సొంతం చేసుకుంది. తొలి జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ప్రకటించిన జాబితాలో పేరు ఉండటంతో క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసు విచారణలో ఈడీ జెట్ స్పీడ్తో దూసుకెళ్తోంది. కార్ రేస్ నిర్వహణకు సంబంధించి ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు విదేశీ సంస్థకి లేఖ రాశారు. అదేవిధంగా మరోవైపు ఫేయా నిబంధన ఉల్లంఘనపై కూడా ఆరా తీస్తున్నారు. కేసు విచారణలో భాగంగా తాజాగా హిమాయత్ నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు కూడా నోటీసులు జారీ చేశారు. కేసులో ప్రధానంగా ఎవరి ఆదేశాలతో విదేశీ సంస్థకు నిధులు చెల్లించారనే అంశంపై ఈడీ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా కేసులో A3 నిందితుడిగా ఉన్న హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీరింగ్ బిఎల్ఎస్ రెడ్డి తెలుస్తోంది. ఇదిలా ఉండగా కేసులో ఈడీ అధికారులు నేడు విచారణకు రావాలంటూ ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. కానీ అనూహ్యంగా ఆయన విచారణకు డుమ్మా కొట్టారు. తాను విచారణకు హాజరయ్యేందుకు మరికొంత సమయం కావాలని ఈడీ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ కార్యాలయానికి ఈమెయిల్ పంపారు. అందుకు సానుకూలంగా స్పందించిన అధికారులు ఆయనకు మరోసారి విచారణకు పిలుస్తామని రిప్లై ఇచ్చారు. హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసులో మనీ లాండరింగ్ నిబంధనలను ఉల్లంఘించారనే అభియోగాలపై నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీ అధికారులు ఇటీవలే నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు జనవరి 7న విచారణకు హాజరు కావాలంటూ ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇదే కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి వారికి కూడా ఈడీ నోటీసులు అందజేసింది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు యూనియన్
TUWJ 2025 మీడియా డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ జర్నలిస్టులకు సంబంధించిన ఇన్లో హెల్త్ కార్డులు, అక్రిడేషన్ కార్డుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఎస్ హరీష్, దేవులపల్లి అమర్, IJU మాజీ అధ్యక్షులు వీర ఆలీ, TWAJ రాష్ట్ర అధ్యక్షులు రామ్ నారాయణ, TUWJ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, జాతీయ కార్యదర్శి IJUK సత్యనారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు IJU కల్కూరి రాములు, ఉప ప్రధాన కార్యదర్శి TUWJ శ్రీకాంత్ రెడ్డి, కార్యదర్శి TUWJ ఎం వెంకటరెడ్డి, కోశాధికారి TUWJ ఏ రాజేష్, కిరణ్ గౌడ్, మోహినోద్దీన్, అనిల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు TUWJ HUJ అధ్యక్షులు కార్యదర్శులు శంకర్ గౌడ్, హమీద్, షౌకత్ తదితరులు పాల్గొన్నారు. ఈ మకర విలక్కు మహోత్సవం సందర్భంగా శబరిమలలో భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానానికి నిజామాబాద్కు చెందిన పలువురు దీక్షాపరులు వితరణ చేశారు. నాలకెల్ ప్రాంతంలో జనవరి 7 నుంచి 14 వరకు నిర్వహించే మహా అన్నదాన కార్యక్రమానికి ఇందూర్ నగర శాఖ ఆధ్వర్యంలో 101 క్వింటాళ్ల బియ్యం, పప్పు దినుసులు, నూనె, దాదాపు 9 లక్షల విలువైన వంట సామాగ్రి వాహనాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. గత 16 సంవత్సరాల నుండి భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో శబరిమల అయ్యప్ప స్వాములకు నీలక్కల్ ఆ ప్రాంతంలో అన్నదాన సేవా కార్యక్రమం జరుగుతూ ఉన్నది. సుమారు 9 రోజులు లక్షలాది మంది అన్నదానము, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుండి వెళ్ళే భక్తులకు మన రుచికరమైన భోజనం అక్కడ లభ్యం కావడం అనేది చాలా తక్కువ. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రాధాకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో సుమారు లక్షలాది మందికి అన్నదానం మరియు సేవ చేస్తూ అద్భుతమైన సేవ, వారికి సహాయంగా వారికి మా వంతు ఇందూర్ నగర అయ్యప్పల తరఫు నుండి ఈరోజు 100 కుంటల 101 కుంటల రైసు, దాంతోపాటు పప్పు దినుసులు, నూనె, సుమారు 9 లక్షల రూపాయల విలువైన తినుబండార సామాగ్రి పంపడం నిజంగా ఇందూరు అయ్యప్ప స్వాములందరం కూడా మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి 365 రోజుల సేవలో ఎప్పుడు కూడా భాగస్వాములై ఉంటారు. ముఖ్యంగా ఈ సంక్రాంతి కన్నా ముందు ఏదైతే ఈ 9 రోజుల అన్నదాన కార్యక్రమం అనేది చాలా అద్భుతమైంది. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఆ జ్యోతి స్వరూపుడి దర్శనానికి రోజు కూడా లక్షలాది మంది వెళ్ళడము, అక్కడ చాలామందికి సౌకర్యాలు, అరకొర సౌకర్యాలు, తినటానికి కొద్దిగా రష్, లక్షలాది మందిలో అది సామాన్యంగా అది కనుక వారు చేస్తున్న అన్నదానంలో మా వంతు సహకరించడం అనేది మరొక్కసారి మా అందరి అదృష్టంగా భావిస్తూ అయ్యప్ప ఆశీర్వాదము ఇందూరు అయ్యప్పల పైన, ఇందూరు ప్రజలపైన ఈ 2025 సంవత్సరం రాబోయే సీజన్ వరకు. టీచర్ అర్హత టెస్ట్ టెట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు 20 సెషన్లలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CPT విధానంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈసారి టెట్ పేపర్ 1కు 94,327 మంది, పేపర్ 2కు 1,81,426 మంది దరఖాస్తులు చేసుకున్నారు. రోజు ఉదయం 9 నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు రెండో సెషన్ పరీక్ష ఉంటుంది. టెట్ కోసం 17 జిల్లాల్లో 92 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫిబ్రవరిలో DS నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో గత ఏడాది 11,000 టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇంకా 17,000 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. దీంతో టీచర్ ఉద్యోగార్థులకు కొండంత ఆశతో పుస్తకాలతో కుస్తీ పడుతూ
ప్రిపేర్ అవుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే టెట్ అర్హత సాధించిన వారు దాదాపు 3 లక్షల మంది ఉన్నారు. వెయిటేజ్ ఉండటంతో వీరిలో కొంతమంది స్కోర్ పెంచుకునేందుకు మళ్లీ టెట్ రాస్తున్నారు. టెట్ అర్హత లేని వారు ఈసారి ఎలాగైనా అర్హత సాధించాలని కష్టపడుతున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో పనిచేసే టీచర్లు కూడా టెట్ డిఎస్సి కలిపి కోచింగ్ తీసుకుంటున్నారు. హైదరాబాద్ కేంద్రంగా టెట్ డిఎస్సి కోసమే 418 కోచింగ్ కేంద్రాలు వెలిశాయి. ఇవే కాకుండా కొన్ని ఆన్లైన్ కోచింగ్లు ఇస్తున్నారు. ఈసారి టెట్ పరీక్షలో ఇంటర్ వరకు సిలబస్ తీసుకొచ్చారు. జాతీయ విద్యా విధానంలో మానసిక బోధన విధానానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుండటంతో ఆ కోణంలోనూ టెట్ ప్రశ్నపత్రాన్ని రూపొందించినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. సిద్దిపేట జిల్లా కోహెడలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం 30,000 కోట్లు కేటాయించామన్నారు. నేటి కేబినెట్ సభ కమిటీలో రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటామన్నారు. సంక్రాంతికి రైతు భరోసా, త్వరలోనే కొత్త రేషన్ కార్డులు వస్తాయని చెప్పారు. భారాస ప్రభుత్వం రాష్ట్ర ఖజానా ఖాళీ చేసిందని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా ఉంటుందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. అసెంబ్లీ కానీ బయట కానీ ఇక్కడ కానీ అట్లా మళ్ళీ ఇవన్నీ బయట హైదరాబాద్లో చేస్తున్నారు కదా. నియోజకవర్గం లేదంటే నియోజకవర్గం వస్తున్నాం. 3 రోజుల కింద వచ్చిపోతుంది. 3 రోజుల కింద వచ్చినా ఆ దేవుడు శివుని దగ్గర ఒకటి అది చేసి పెడితే అది రుద్రాల ఆడ పని జరుగుతుంది. మెట్లకు పైన మెట్ల దారి కలుగుతుంది. ఎల్లమ్మ గుడి కాడ పని జరుగుతుంది. ఇట్లా ఏదో ఒకటి ఆ పొట్లపల్లికి సంబంధించి పొట్లపల్లి, ఆరెపల్లి, పందిళ్ళకి సంబంధించి ఒక రోడ్డు కావాలనుకున్నాం. రోడ్డు కూడా అవుతా ఉంది. హాస్పిటల్ సంబంధించి ఇట్లా అన్ని ఏదో ఒకటి కొత్త గొప్ప స్టేడియం డెవలప్మెంట్ చేస్తున్నాం. స్పోర్ట్స్ వాళ్ళకు ఇట్లా అన్నిటి రకంగా హెల్త్కి సంబంధించి మెడికల్ క్యాంప్ కూడా పెడతా. అంతవరకు ఇంకేమైనా కొద్ది ఇంకా పెద్ద మనుషులు వాళ్ళని ఇళ్లలో ట్రీట్మెంట్ చేయించుకుంటే ముందే చెప్పి రాపిస్తే వాళ్ళకి హైదరాబాద్లో నియమించిన మోకాళ్ళ ఆపరేషన్ ఇంకేదైనా అటువంటి ఎవరు ఉంటే ముందు నాకు చెప్తే నేను మనుషుల్ని పెట్టి వాళ్ళందరూ ట్రీట్మెంట్ చేయించి దాని కొంత మంచిగా మర్యాద. భూతకాలాన్ని వర్తమాన కాలంతో సరిచేసుకుని భవిష్యత్తు కాలంతో కలిసి నడవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్, ఉపాధ్యక్షులు రాజు, ప్రధాన కార్యదర్శి వసంతరావు, కార్యదర్శి సురేష్, దోన్పాల్ కోశాధికారి దీపక్లు నూతన సంవత్సరం శుభవేళ పూలమాలలు, మిఠాయిలు తనకు అందజేసి ఈ సందర్భంలో 3 ఏళ్ల పదవీ కాలంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ సభ్యులు సహాయక సహకారాలు మరువలేనివని వారు తెలిపారు. బార్ అండ్ బెంచ్ మధ్య నెలకొన్న తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ నూతన సంవత్సరాదిలో పయనిద్దామని ఆమె పేర్కొన్నారు. బార్ అండ్ బెంచ్ నెలకొల్పిన సాంప్రదాయాలను కొనసాగిస్తామని బార్ అధ్యక్షులు జగన్ పేర్కొన్నారు. ఆర్మూర్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది రాజ్వీర్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ బార్ తీర్మానం చేసినట్లు అధ్యక్షుడు జగన్మోహన్ తెలిపారు. 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులుగా ఘటించారు. గత సంవత్సరం దర్పల్లి మండలానికి ఎమ్మెల్యే భూపతిరెడ్డి 1000 చెక్కులు పంపిణీ చేశారు. దర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడుతూ నిన్న 2024 సంవత్సరాన్ని ముగించుకొని 2025 సంవత్సరంకు అడుగుపెట్టిన శుభ సందర్భంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిల ఆదేశాల మేరకు 15 చెక్కులను దర్పల్లి, హొన్నాజిపేట్, దమ్మన్నపేట్, చల్లగిరికి గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు అందించడం జరిగింది. పోయిన సంవత్సరం దర్పల్లి మండలానికి 1000 చెక్కులు పంపిణీ చేసిన మనసున్న మహారాజు అనిపించుకున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మన ఎమ్మెల్యే భూపతిరెడ్డికి దర్పల్లి మండల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్, సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి, వీడీసీ చైర్మన్ గుండయ్య, వైజీఆర్, ఏలాల గంగారెడ్డి, చెలిమిల శ్రీనివాస్, అబ్దుల్ మాజిద్, పోతరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 2025 సంవత్సరంను ప్రారంభించిన మొట్టమొదటి రోజు చాలా శుభదినం. ముఖ్యంగా దర్పల్లి గ్రామ మండల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక శుభదినం అంటే సహజంగా సంవత్సరం మొదటి రోజున ఎవరికి శుభం జరిగినా, ఎవరికి లాభం జరిగినా సంవత్సరం అంతా ఆ కుటుంబానికి అదే జరుగుతుందనే ఒక నమ్మకం. అలాంటి రోజున మరి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మా గౌరవనీయులు మన ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి గారు గత ఏడాది కాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు మన దర్పల్లి మండలానికి దాదాపుగా 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి చొప్పున దాదాపు 1000 చెక్కుల్ని మనం పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళ సహకారంతో, ఎమ్మెల్యే గారి చొరవతో. ముఖ్యంగా ఈరోజు ఈ
కొత్త సంవత్సర తొలి రోజున దర్పల్లి మండలంలోని దమ్మనపేట్, చల్లగరిగే, ఉన్నాజిపేట్, దర్పల్లి గ్రామాలలో దాదాపు 15 చెక్కుల్ని నిన్న 2024 ముగింపు రోజు చెక్కుల్ని పంపించి మరి ఈరోజు సంవత్సరం మొదటి రోజున లబ్ధిదారులకు అందించడం అనేది నిజంగా చాలా సంతోషకరం. వాళ్లకు ఇలాంటి శుభమే సంవత్సరమంతా జరగాలని చెప్పి బోధన్లో నిర్వహించిన విద్యుత్ ఉద్యోగుల మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. బోధన్ డివిజన్లోని విద్యుత్ ఉద్యోగుల మెగా రక్తదాన శిబిరాన్ని శ్రీవి రవికుమార్ అడిషనల్ డిస్ట్రిక్ట్ నేషనల్ జడ్జి ప్రారంభించారు. రక్తదాన శిబిరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా ఆర్ రవీందర్, ఎస్సీ ఆపరేషన్ నిజామాబాద్. ఈ సందర్భంగా గౌరవ జడ్జి మాట్లాడుతూ ఇలాంటి మహత్తర కార్యక్రమమైన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. రక్తదానం అంటే మరొకరికి ప్రాణదానం. ఇట్లాంటి కార్యక్రమాన్ని విద్యుత్ ఉద్యోగులు ఏర్పాటు చేసినందుకు అభినందించారు. ప్రతి 3-4 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చన్నారు. నూతన సంవత్సర సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం. అందరికీ ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గౌరవ అతిథులు ఆర్ రవీందర్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ తలసేమియా బాధితులకు అందిస్తున్న సేవలను అభినందించారు. మేము ఈ రక్తదాన శిబిరాన్ని విద్యుత్ ఉద్యోగులు తలసేమియా బాధితుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏ ఒక్కరూ కూడా రక్తం లేకుండా బాధపడకూడదు అనే ఉద్దేశంతోనే ఈ రక్తదాన శిబిరాలు విద్యుత్ ఉద్యోగులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా 34వసారి రక్తదానం చేస్తున్న ఏఈ నాయిని కృష్ణను అభినందించారు. డిఏఎండి ముక్తార్ నాయిని కృష్ణ, ఏఓ శివాజీ గణేష్ ముందు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ బుస్స ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏడీఈ తోట రాజశేఖర్, బసవేశ్వరరావు, బోధన్ డివిజన్ చైర్మన్ ఏడీఈలు నగేష్ కుమార్, ప్రభాకర్, విద్యుత్ ఉద్యోగులు నాయకులు హైమద్ పాషా, పెంటయ్యచారి, నాయిని కృష్ణ, కళ్యాణ్, సాయిబాబా, రమాదేవి, రెడ్ క్రాస్ ప్రతినిధులు కరిపె రవీందర్, వై శ్రీనివాసరావు, సూర్యనారాయణ, ఏఈలు, సబ్ జూనియర్లు, ఫోర్మెన్లు, లైన్మెన్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సివిల్ సప్లై కార్మికులకు రావాల్సిన బకాయి వేతనాలు చెల్లించాలని, లేని పక్షంలో ఆందోళన చేస్తామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో పనిచేస్తున్న హమాలీలు, స్వీపర్ల సమ్మె 2వ రోజు భాగంగా నిజామాబాద్ మండల పాయింట్ ముందు మోకాలపై కూర్చొని కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా నిత్యం రాష్ట్ర ప్రజలకు, విద్యార్థులకు బియ్యం పంపిణీ చేస్తూ ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికి పనిచేస్తున్న హమాలీలు, స్వీపర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. రేట్లు పెరగడానికి 13 నెలల కాలం పరిమితమవుతున్న యూనియన్ ద్వారా పోరాడి రేట్లు పెంచుకున్న జీవో ఇవ్వటం లేదు. నిర్లక్ష్యం చేయడం దుర్మార్గమన్నారు. ఈ రోజుకైనా ప్రభుత్వం గత అక్టోబర్ నెలలో యూనియన్ నాయకత్వం, కమిషనర్ సమక్షంలో జరిగిన ఒప్పందానికి సంబంధించిన జీవోను విడుదల చేసి కార్మికులకు రావాల్సిన బకాయి వేతనాలను జనవరి 24 నుండి అమలు చేయాలని, 10 లక్షల ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. 2వ రోజు సమ్మెకు జిల్లా కుకింగ్ గ్యాస్ ఏజెన్సీ వర్కర్స్ యూనియన్ నాయకులు హనుమన్లు, బీడీ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు భానుచందర్లతో మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి దేవేందర్, నాయకులు కైసర్, నాగరాజ్, జావీద్, రాజు, వాజీ, చంద్రమాన్, సాయిలు, కార్మికులు పాల్గొన్నారు. సివిల్ సప్లై హమాలీ, స్వీపర్ కార్మికుల సమ్మె 2వ రోజుకు చేరుకోవటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణంగా అన్ని ఎమ్మెల్యేస్ పాయింట్ల పరిధిలో సమ్మె జరుగుతూ ఉన్నది. కానీ కమిషనర్ గారికి కానీ ప్రభుత్వంలో ఇప్పటి నేటికి కూడా చలనం వస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇది చాలా దుర్మార్గం. ప్రజాపాలనలో ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పేటటువంటి ప్రభుత్వం అధికారులు, అదే రకంగా మంత్రులు ఇవాళ ప్రజలకు సంబంధించినటువంటి సివిల్ సప్లై కార్పొరేషన్లో సమ్మె జరుగుతూ ఉంటే నేటికి కూడా స్పందించకపోవడం ఇది దారుణం. ఇప్పటికే ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి రేషన్ షాపులకు బియ్యం సప్లై ఆగిపోయింది. అదే రకంగా హాస్టల్కు సంబంధించి, మిడ్ డే మీల్ స్కూల్కు సంబంధించి, అంగన్వాడీ సెంటర్లకు సంబంధించి బియ్యం సరఫరా నిలిచిపోయింది. మరి వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పేసి మేము ఏఐటీసీగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే ప్రభుత్వం కవ్వింపు చర్యలకు పోకుండా సివిల్ సప్లై హమాలీలకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి ఒప్పుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందం ప్రకారం వెంటనే జీవోను రిలీజ్ చేసి వీళ్లకు రావాల్సినటువంటి బిల్లులు, రేట్లు ఏవైతే ఉన్నాయో వాటిని బకాయిలతో సహా చెల్లించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు వీళ్లకు 10 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కూడా అమలు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జీవో వచ్చేంత వరకు సమ్మె కొనసాగుతుంది. ఇవాళ ప్రజలకు, విద్యార్థులకు జరిగేటటువంటి అసౌకర్యానికి రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగం బాధ్యత వహించాల్సిందిగా ఏఐటీసీగా మేము కోరుతా ఉన్నాం.
తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేటెడ్ విద్యా వైద్య సంస్థల దోపిడీని అరికట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని బహుజన లెఫ్ట్ పార్టీ బీఎల్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ డిమాండ్ చేశారు. బీఎల్పీ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ విడుదల చేసిన ఒక ప్రకటనలో మాట్లాడుతూ తమది ప్రజాప్రభుత్వంని చెబుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రైవేటు కార్పొరేట్ విద్య వైద్య దోపిడీని అరికట్టడానికి ఒక ప్రత్యేక చట్టం చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాల్లో ప్రభుత్వ విద్యా వైద్యం సామాన్యులకు అందుబాటులోకి తేవాలని దండి వెంకట్ డిమాండ్ చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వైద్య సంస్థలు ప్రజల రక్త మాంసాలతో వేలాది కోట్ల రూపాయలు లాభాలను పొందుతూ రాజ్యాంగేతర శక్తులకు వ్యవహరిస్తున్నారని తెలిపారు. విద్యా వైద్యం సంస్థల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ బహుజన లెఫ్ట్ పార్టీ బహుజన కమ్యూనిస్టు బీఎల్పీ చేపట్టే ఆందోళన కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఈరోజు రాష్ట్రంలో విద్యా వైద్యం మొత్తం కార్పొరేటివ్ హాస్పిటల్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇవాళ కనీసం ఎవరైనా పేషెంట్ హాస్పిటల్స్కి వెళ్ళాలి అన్నా ఇవాళ లక్షలు, 20 లక్షలు, 15 లక్షలు ఇట్లాంటి పరిస్థితి ఉంది. ఒక హార్ట్ పేషెంట్ హాస్పిటల్కి పోతే విపరీతమైన దోపిడీ. కాబట్టి ఇవాళ ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్ని అదేవిధంగా కార్పొరేట్ విద్యా సంస్థల్ని కట్టడి చేసే విధంగా మరి తెలంగాణ సర్కార్ ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. గుత్తేదారుల నిర్లక్ష్యం, అధికారులు పట్టించుకోలేని ధోరణి కారణంగా గత నెల రోజులుగా 2 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సమస్యను సామరస్యంగా పరిష్కరించాల్సిన ఆర్ఎండ్బి అధికారులు కనీసం పట్టించుకోవడంతో 2 గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎడపల్లి మండలం రామనపల్లి, జైతాపూర్ గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై కల్వటు నిర్మాణానికి పనులు ప్రారంభించారు. గతంలో ఇరువైపులా 12 వేయాల్సి ఉండగా ప్రస్తుతం దానిని కుదించి 6 పైపులకు మార్చారు. దీంతో కల్వటు దగ్గర ఇరుకుగా మారి ప్రమాదాలు జరిగాయి. గ్రామస్తులు కల్వటును విస్తరించాలని, అదనంగా పైపులను వేయాలని ఆర్ఎండ్బి అధికారులను కోరినప్పటికీ పట్టించుకోవడంతో బ్రాహ్మణపల్లి గ్రామస్తులు పనులను నిలిపివేశారు. నెల రోజులు కావస్తున్నప్పటికీ పనులు ప్రారంభించకపోవడంతో ప్రతిరోజు గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. మంచినీటి పైప్లైన్లు, శ్మశాన వాటిక కల్వట్లకు ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకనైనా అధికారులు పట్టించుకొని అసంపూర్తి పనులను పూర్తి చేయాలని కోరుతున్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రోడ్డు బ్రాహ్మణపల్లి నుంచి జైతాపూర్ పోతుంది. బాగా ఇబ్బంది చాలా ఇబ్బంది అవుతున్నది. నిన్న ఒక అతను చనిపోయిన శ్మశాన వాడికి పక్కనే ఉన్నది. తీసుకుపోవడానికి బాగా ఇబ్బంది అయింది. మంచినీళ్ళకు సుఖ బాగా ఇబ్బంది అవుతున్నది. వాళ్ళు లోపలికి పోతున్నారు. ఎవరైనా లేటర్ నైట్ పూట పోతారా, పైపులకి పడిపోయారు. అతను నిన్న ఫోన్ చేస్తే అసలు రెస్పాన్స్ లేపుతలేడు. ఈ అధికారులు కొంచెం పట్టించుకుంటే బాగుంటుంది. మాకైతే బాగా ఇబ్బంది అయిపోతున్నది. అలా తిరిగేద్దామంటే సుఖ అక్కడ రోడ్డు సుఖ మంచిది, పక్క పంట రోడ్డు సుఖ చేయలేదు. మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. ఇది ఇక్కడ పట్టించుకుంటే మంచిగా ఉంటుంది అధికారులు కొంచెం. అసలు ఆయన పట్టుకున్నాకైతే ఇంజనీర్ ఫోన్ చేస్తే మాత్రం అసలు రెస్పాన్స్ అవుతలేడు. కాంట్రాక్టర్స్కి ఫోన్ చేస్తే ఆయన లేపుతలేడు ఫోను. ఎన్నిసార్లు చెప్పినా అంతే, మొత్తం ఫోన్ కట్ చేసేస్తుండే అయిపోయి. మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సిరికొండ తహసీల్దార్ రవీందర్ రావు మండలంలోని మైలారం గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను తహసీల్దార్ రవీందర్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిరికొండ మండలం మైనారంలో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అలాగే స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేసి విద్యార్థులకు విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. అలాగే పాఠశాల ఆవరణ, మూత్రశాలలు పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీంద్రరావు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. భీమ్గల్ ఐకేపీ మండల సమైక్య కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన టీఎన్జీఓస్ భీమ్గల్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షులు కుంట శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పురస్తు నరేష్లను ఘనంగా సన్మానించారు. భీమ్గల్ ఐకేపీ ఉద్యోగుల మండల సమైక్య, గ్రామ సమైక్య విఓఏలో అందరూ కలిసి నిజామాబాద్ జిల్లా టీఎన్జీఓ అధ్యక్షులు సుమన్ ఆధ్వర్యంలో టీఎన్జీఓ నిజామాబాద్ ఆఫీసులో టీఎన్జీఓ భీమ్గల్ యూనిట్ అన్ని శాఖల ఉద్యోగుల సమక్షంలో భీమ్గల్ యూనిట్ 9 మండలాలకు టీఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షులు కుంట శ్రీనివాస్ను, ఉపాధ్యక్షులు పూరస్తు నరేష్లను ఏకగ్రీవంగా ఎంపిక చేయడం జరిగింది. దీనికి భీమ్గల్ ఎంపీడీఓ సంతోష్ కుమార్, ఐకేపీ ఉద్యోగులు, మండల సమైక్య ఐకేపీ విఓఏలు అందరూ కలిసి సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు కుంట శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పూరస్తు నరేష్లు మాట్లాడుతూ, మాకు పదవులు వచ్చినందుకు మొదటగా నిజామాబాద్ జిల్లా టీఎన్జీఓ అధ్యక్షులు సుమన్ కి ధన్యవాదాలు చెప్పడం జరిగింది. సన్మానం చేసినందుకు భీమ్గల్ ఎంపీడీఓ సంతోష్ కుమార్ కి, ఐకేపీ ఏపీఎం రవీందర్ కి, సిబ్బందికి, మండల సమైక్య విఓఏలకు ధన్యవాదాలు చెప్పారు.
మరియు భీమ్గల్ యూనిట్ అన్ని శాఖల ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు వచ్చినా మా జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ ఆధ్వర్యంలో పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీఎం రవీందర్, సీసీలు గంగసాయిలు, గడాల రఘుపతి, భాస్కర్, గంగాధర్, సుమలత, లలిత, గణేష్, ముత్యం, మండల సమైక్య అధ్యక్షులు కావ్య, లక్ష్మి, 37 గ్రామ సమైక్యాలు, వివోఏలు తదితరులు పాల్గొన్నారు. బీసీ మహిళ రాజకీయంగా ముందు వరుసలో నిలవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొండవీటి శ్యాంప్రసాద్ అన్నారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి బీసీ మహిళ రాజకీయంగా తన చరిత్రను తిరగరాయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కొండవీటి శ్యాంప్రసాద్ సూచించారు. దర్పల్లి మండల కేంద్రంలో గురువారం బీసీ జిల్లా మహిళా మండల అధ్యక్షురాలుగా వంగ చంద్రకళ అధ్యక్షతన జరిగిన బీసీ మహిళా చైతన్య సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీలు బీసీలకు తమ అవసరాలను వాడుకొని బీసీల సమస్యలను పరిష్కరించడంలో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన వివరించారు. బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేసే ఏ పార్టీనైనా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ మంచిర్యాల ప్రభాకర్ చారి, బీసీ డివిజన్ ఇన్ఛార్జి అధ్యక్షులు సురేష్ టుక్మాజీ, బీసీ మహిళా జిల్లా కార్యదర్శి మంచికట్ల కల్పన, డివిజన్ నాయకురాలు పుప్పాల గీత తదితరులు పాల్గొన్నారు. నేటి సమావేశం బీసీ మహిళలో చైతన్యం తీసుకొచ్చేందుకు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో సమావేశమయ్యాం. మహిళల్లో యొక్క దాగున్నటువంటి శక్తిని వెలికితీసి ఆర్థికంగా రాజకీయంగా వారికి అవకాశాలు కల్పించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ పాటికే మెండోరా, ఆర్మూర్ మండల్, బాల్కొండ మండలం, భీమ్గల్ మండలం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మండలాలలో రాహత్ నగర్, మిర్దాపల్లి, మెండోరా, బాల్కొండ మండల కేంద్రాలలో చాలా పర్ఫెక్ట్గా బీసీ ఉద్యమం నడుస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు దర్పల్లి సోదరిమణులందరినీ చైతన్యవంతురాలుగా తీసుకురావాలని, రాజకీయంగా ఆర్థికంగా ముందు వరుసలో నిలపాలని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. నిజామాబాద్ జిల్లా బోధన్ లయోల హైస్కూల్లో జాతీయ రహదారి బాధ్యత వారోత్సవాలు పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోధన్ టౌన్ వెంకట నారాయణ, ఎంవీఐ శ్రీనివాస్, లయోల స్కూల్ ప్రిన్సిపల్ సురేష్ శంకర్ పాల్గొన్నారు. డ్రైవింగ్ చేసుకుంటారు, ట్రిపుల్ రైడింగ్ పోతుంటారు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసుకుంటూ వెహికల్ నడుపుతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పేరెంట్స్ కి చెప్పాలి, మీ బ్రదర్స్ కి చెప్పాలి, మీరు డ్రైవింగ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయొద్దు. ఏజ్ లో చెప్తున్నా, ఓకేనా? మీరు డ్రైవింగ్ చేస్తే మాత్రానికి మీతో పాటు మీ ఎవరైతే మీ రిలేషన్, మీ ఫాదర్స్ పేరెంట్స్ సఫర్ అవుతారు, వాళ్ళు జైలుకు పోవాల్సి వస్తుంది, ఓకేనా? కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రైవింగ్ అనేది చేయొద్దు. మళ్ళీ మీ పేరెంట్స్ కి, మీ బ్రదర్స్ కి చెప్పండి. వెహికల్ డ్రైవింగ్ చేసుకుంటా సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, ట్రిపుల్ రైడింగ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయొద్దు. కంపల్సరీగా వెహికల్ 2 వీలర్ డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవడం అనేది కంపల్సరీ. ఏదో ట్రాఫిక్ చలానా, ఏదో పోలీసులు చలానా ఇస్తారు, దాన్ని మేము పెట్టుకుంటాం హెల్మెట్ అనేది కాదు. మన సేఫ్టీ, మనం ఇంట్లో నుంచి బయలుదేరి మన యొక్క పని పూర్తి చేసుకుని మళ్ళా మనం ఇంటికి వచ్చేంత వరకు కూడా హెల్మెట్ పెట్టుకోవడం అనేది కంపల్సరీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీసీలకు అధిక ప్రాధాన్యతనిచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. బీసీల పేరుతో బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ ధర్నా చేయాలనుకోవటం సరైంది కాదు. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటన. జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్న కేటీఆర్ పై ఈడీ కేసు విచారణ. కార్ రేస్ నిర్వహణకు సంబంధించి ఆర్థిక లావాదేవీలపై విదేశీ సంస్థలకు అధికారుల లేఖ. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఏకసభ్య కమిషన్ విచారణ. వివిధ వర్గాలపై వారి నుంచి వినతులు స్వీకరించి వర్గీకరణపై అభిప్రాయాలు తెలుసుకున్న హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తార్. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. సిద్దిపేట జిల్లా కోహెడలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం. జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. హైదరాబాద్లోని సచివాలయంలో టీయూడబ్ల్యూజే డైరీని ఆవిష్కరించి మాట్లాడిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మేడ్చల్ షామీర్పేట్కు మెట్రో వసతి కల్పిస్తా. 3 నెలల్లో డిపిఆర్లు సిద్ధం చేయండి. హెచ్ఏఎంఎల్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం.
నలుగురు క్రీడాకారులకు ఖేల్ రత్న అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. ప్రపంచ చెస్ ఛాంపియన్ విజేత రాకేష్ షూటింగ్లో మను బాకర్, హాకీలో హర్మన్ ప్రీత్ సింగ్, పారా ఒలింపిక్స్లో ప్రవీణ్ కుమార్లకు అవార్డులు. రైతు భరోసాపై ముగిసిన సబ్ కమిటీ భేటీ. మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, హాజరైన పొంగులేటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి సామాగ్రి వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. టెట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి VGTPL న్యూస్.